దౌత్యపరమైన విభేదాలు, సరిహద్దుల చిక్కుముళ్లు, ఒక దశాబ్దానికి పైగా మూతపడిన ఆకాశ మార్గాలు, వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఒక విమానం గగనతలంలో కొత్త చరిత్రను లిఖించింది. సరిగ్గా 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి పాకిస్తాన్లోని కరాచీకి నేరుగా విమాన సర్వీసులు పునరుద్ధరించబడ్డాయి. కరాచీ విమానాశ్రయంలో దిగిన ఆ విమానం కేవలం ప్రయాణికులను మాత్రమే కాదు, రెండు దేశాల మధ్య సంబంధాల్లో మంచు వీడుతోందనే సంకేతాలను కూడా మోసుకొచ్చింది. ఇంతకీ పాకిస్తాన్తో సంబంధాలు పునరుద్ధరించడం వల్ల బంగ్లాదేశ్లో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం ఉంది? ఇది వ్యాపారం, వాణిజ్య సంబంధాలపై ఏ విధంగా ప్రభావం చూపుతుంది? 14 ఏళ్ల నిరీక్షణ, ఢాకా టు కరాచీ. పాకిస్తాన్, బంగ్లా మధ్య విమాన సర్వీసులు. వాణిజ్య, సాంస్కృతిక బంధాలు బలపడతాయా? పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలు అప్పులు ఇవ్వకపోవటం వలన దేశానికి పూట గడిచే పరిస్థితి కూడా సృష్టించడం కష్టం. ఇంధనపు నిల్వలు, ఆహార పదార్థాలు, మూల పదార్థాలు దొరకక తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. విదేశీ మారక ద్రవ్యాలు రాకపోవటం, అంతర్జాతీయ కంపెనీలు దూరంగా ఉండటం, వాణిజ్య కార్యకలాపాలు స్తంభించడం వంటి పరిస్థితులు పాకిస్తాన్ నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలు. ఇలాంటి సందర్భంలో మరో దేశం పాకిస్తాన్ వైపు కన్నెత్తి చూడడం లేదు. అయితే పక్కనే ఉన్న బంగ్లాదేశ్ పాకిస్తాన్తో సంబంధాలను పునరుద్ధరించడంలో ముందుకు వచ్చింది. ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు ఇంతవరకు ఉప్పు నిప్పులా ఉండేవి. 1971లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడిన తర్వాత రాజకీయ, భౌగోళిక, సాంస్కృతిక కారణాల వల్ల ఇరు దేశాల మధ్య సాన్నిహిత్యం ఎప్పుడూ సులభంగా ఉండలేదు. తాజా పరిణామాల్లో బంగ్లాదేశ్కు షేక్ హసీనా ప్రభుత్వం 2024 ఆగస్టులో పతనమై మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం భారత్కు దూరంగా పాకిస్తాన్కు దగ్గరయ్యే విధంగా చర్యలు ప్రారంభించింది. ఈ నేపథ్యంతో ఇరు దేశాల మధ్య 14 సంవత్సరాల పాటు నిలిచిన విరామం తర్వాత నేరుగా విమాన సేవలను పునరుద్ధరించడానికి అడుగులు వేయబడ్డాయి. తాజాగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నుంచి బయలుదేరిన బిమన్ బంగ్లాదేశ్ ఎయిర్లైన్స్ విమానం పాకిస్తాన్ కరాచీని చేరింది. 2012 తర్వాత ఇది తొలిసారి నేరుగా ఈ రూట్లో విమానం ప్రయాణించడం. కరాచీ ఎయిర్పోర్ట్లో అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. రన్వేపై విమానం ల్యాండ్ అయిన వెంటనే వాటర్ సెల్యూట్ వంటి సాంప్రదాయ సౌలభ్యాలను అందించడం ఇరు దేశాల మధ్య కొత్త స్నేహ సంబంధాల ప్రారంభ సూచనగా భావించబడుతోంది. వీటికి ముందే గతేడాది పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్ ఢాకా పర్యటన సందర్భంగా ఈ విమాన సేవల పునరుద్ధరణపై ప్రాథమిక నిర్ణయాలు తీసుకున్నారు. 1971 తర్వాత మొదటిసారిగా ఇరు దేశాల మధ్య ఉన్నత స్థాయి ఈ పర్యటన జరగడం 14 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత భౌగోళిక సమీపం, వాణిజ్య మరియు సాంస్కృతిక మార్గాలను పునరుద్ధరింపజేసే దిశగా కీలక మార్గదర్శకంగా మారింది. ప్రస్తుతానికి భీమన్ బంగ్లాదేశ్ ఎయిర్లైన్స్ వారానికి 2 సార్లు ఈ రూట్లో విమానాలను నడిపిస్తోంది. ఢాకా నుండి రాత్రి 8 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకి కరాచీ చేరుతుంది. తిరిగి కరాచీ నుంచి అర్ధరాత్రి 12 గంటలకు బయలుదేరి తెల్లవారుజామున 4 గంటల 20 నిమిషాలకి ఢాకా చేరుతుంది. ప్రయాణికుల రద్దీ, భద్రతా అంశాలను పరిశీలించిన తర్వాత దీర్ఘకాలిక అనుమతులు ఇవ్వబడ్డాయి. నేరుగా విమాన సర్వీసుల ప్రారంభం వలన ఇరు దేశాల మధ్య ప్రయాణ సమయం తగ్గడం, వ్యాపార, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడం వంటి పలు ప్రయోజనాలు లభిస్తాయి. ఇంతకుముందు ప్రయాణికులు దుబాయ్, దోహా వంటి గమ్యస్థానాల ద్వారా తిరిగి వెళ్లాల్సి ఉండేది. ఇప్పుడు నేరుగా విమానాలు ప్రారంభమైనందున సమయం, ఖర్చులు రెండు కూడా ఆదా అవుతాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, విద్య, సాంస్కృతిక మార్పులు పునరుద్ధరించడానికి కూడా ఇది ప్రేరణగా నిలుస్తుంది. 2024 నవంబర్లో కరాచీ నుంచి బంగ్లాదేశ్ చిట్టగాంగ్ పోర్టుకు కార్గో షిప్లు ప్రారంభమై వాణిజ్య సంబంధాల పునరుజ్జీవనానికి ముప్పురాలికలు ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు బంగ్లాదేశ్ నుంచి పాకిస్తాన్కు బియ్యం, ఇతర పంటల ఎగుమతులు, వాణిజ్య సరఫరాలు సులభతరమవుతున్నాయి. కాగా పాకిస్తాన్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు అన్ని దారులు అన్వేషిస్తోంది. అప్పులు పెరిగిపోవటం, విదేశీ మాదక ద్రవ్య నిల్వలు అడుగంటిపోవటం, విదేశీ ఉత్పత్తి క్షీణించడం వంటి సమస్యల మధ్య రక్షణ రంగంలో ఉన్న ఎగుమతులపై పాకిస్తాన్ ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే బంగ్లాదేశ్తో ఏర్పడుతున్న కొత్త సాన్నిహిత్యం, యుద్ధ విమానాల కొనుగోలు అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజా నివేదికల ప్రకారం బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి JF-17 థండర్ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంది.
ఇది పాకిస్తాన్కు తాత్కాలికంగా ఊరట కలిగించే అంశంలా కనిపించినప్పటికీ దీని వెనక ఉన్న వాస్తవాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. బయటకు చూస్తే ఈ విమానం పాకిస్తాన్ తయారీదిగా ప్రచారం పొందుతున్నా నిజానికి ఇది పూర్తిగా పాకిస్తాన్ ఉత్పత్తి కాదు. JF-17 థండర్ యుద్ధ విమానం ప్రధానంగా చైనా సహకారంతో రూపొందించబడింది. దీని డిజైన్, సాంకేతిక పరిజ్ఞానం, కీలక భాగాలు అన్నీ చైనాతో ముడిపడి ఉన్నాయి. పాకిస్తాన్లో దాదాపు 58% భాగాలు తయారవుతున్నట్లు చెప్పినా అసలు రూపకల్పనకు చైనా కీలక పాత్ర పోషించింది. అందుకే ఈ విమాన విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని పాకిస్తాన్ పూర్తిగా సొంతం చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. నివేదికల ప్రకారం JF-17 విమానాల ఎగుమతుల ద్వారా వచ్చే లాభాన్ని పాకిస్తాన్, చైనా కలిపి పంచుకోవాల్సి ఉంటుంది. పాకిస్తాన్ తయారు చేసే భాగాలు పరిమితంగానే ఉండగా కీలక సాంకేతికతపై చైనా ఆధిపత్యం కొనసాగుతోంది. అంటే ఒక విమానం అమ్మినప్పుడు బయటకు కనిపించే ధరలో పాకిస్తాన్కు మిగిలే నికర ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. పెద్ద పాత్రలో వండినా చిన్న ముద్దే దక్కినట్టు అనే సామెత ఇక్కడ అక్షరాలా సరిపోతుంది. ఇంకా చెప్పాలంటే JF-17 థండర్ ఒక అంతర్జాతీయ భాగస్వామ్య ఫలితం. ఈ విమానంలో పాకిస్తాన్తో పాటు చైనా మాత్రమే కాదు, రష్యా, ఇటలీ, టర్కీ, UK వంటి దేశాలకు చెందిన పరికరాలు, ఉపకరణాలు ఉపయోగించబడుతున్నాయి. ముఖ్యంగా దీని ఇంజన్ రష్యాకు చెందిన క్లీమోవ్ RD-93 టర్బోపాన్ ఇంజన్. ఇది ప్రసిద్ధ RD-33 సిరీస్ కు చెందిన రూపాంతరం. అంటే ఒకే విమానంలో అనేక దేశాల సాంకేతికత కలిసి ఉండటంతో ఒక్క దేశానికి సంపూర్ణ లాభం దక్కే అవకాశం ఉండదు. ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్కు JF-17 విమానాల విక్రయాలు భారీగా ఆదాయం తెచ్చిపెడతాయనే అంచనాలు వాస్తవానికి దూరంగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే అప్పుల భారంతో కుంగిపోయిన దేశానికి ఈ రక్షణ ఎగుమతుల ద్వారా వచ్చే లాభం గాలిలో దీపం వెలిగించినట్లు మాత్రమే ఉండొచ్చని అంటున్నారు. అంటే తాత్కాలికంగా కొంత ఊరటనిచ్చినా దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే స్థాయిలో ఇది ఉపయోగపడదు. మరోవైపు బంగ్లాదేశ్కు మాత్రం ఈ ఒప్పందం వ్యూహాత్మకంగా ఉపయోగపడే అవకాశం ఉంది. తక్కువ ధరలో యుద్ధ విమానాలను పొందటం, కొత్త దౌత్య సంబంధాలను పెంపొందించుకోవడం వంటి లాభాలు అక్కడికి దక్కవచ్చు. కానీ పాకిస్తాన్ విషయంలో మాత్రం యుద్ధ విమానాల విక్రయాలు ఆర్థిక సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కాదన్నది స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తంగా చెప్పాలంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ మధ్య నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణ, వాణిజ్య, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో కొత్త అధ్యాయం ప్రారంభించడమే కాకుండా ప్రాంతీయ స్థాయిలో సామరస్యాన్ని పెంపొందించడానికి కీలకంగా ఉంటుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన దేశానికి ఈ రకమైన ఒప్పందాలు కొంత ఊపిరి ఇవ్వవచ్చు గానీ ఒంటెకు కొమ్మిచ్చినంత మాత్రాన గుర్రం కాలేదు అన్నట్లుగా పరిస్థితి ఒక్కసారిగా మారిపోదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.